హాయ్ అండి. ఫ్యామిలీ మధ్య కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 6 రుచుల ఉగాది పచ్చడి తింటూ ఆరుగాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఛానల్కు తీపి అనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మమకారం అనే లైకులు కొట్టండి. పుల్లారెడ్డి లాంటి కామెంట్లు పెట్టి వగరు చూపిస్తున్న గంటను ఒక్కటి గొద్దండి. ఉప్పు లాంటి స్నేహితులకు మా వీడియోలు షేర్ చేసి మన ఫ్యామిలీకి చెడు రాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాం. హాయ్ సురే, హలో రమేష్, బాగున్నారా? ఎవర్రా నువ్వు? మనకేదో చెడ్డి దోస్తులాగా మనల్ని అలా పలకరిస్తున్నాడు. అవునరా, నీకు ఇంకా తెలిసినోడేమనుకున్నాను. ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నాతో మాట్లాడరా. అసలు ఎవడు బాసు నువ్వు? బాబ్జీ గడి ఫ్రెండ్ అనరా. నాకు మీ గురించి మొత్తం తెలిసిపోయా. నువ్వు ఆ బాబ్జీ గడి ఫ్రెండ్వా? మాకెప్పుడు నీ గురించి చెప్పలేదే. వాడు అంతేరా, అన్ని దాచేస్తాడు. సరే బ్యాక్ చేయకుండా నీ ఊరేంటి, నీ పేరేంటి, ఫట్ఫట్ చెప్పే. ఇది రానా కదా? మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం గురుగారు. చైత్ర శుద్ధ పాడ్యం నాడు వచ్చే ఉగాది పండుగ ఈ ఏడాది మార్చి 30న వచ్చింది. కావున ఆ రోజు ప్రతి తెలుగువారు వేకువజామున నిద్రలేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించాలి. పద్మ, ఇంట్లో అందరికి పట్టు వస్త్రాలు ఉన్నాయి కదా? ఉన్నాయండి, కానీ కొత్తగా వచ్చిన మీ కొత్త పుత్రరత్నం మనుగాడికైతే లేవు. సర్లే, వాడికి కూడా తీసుకుందాంలే. చూసారా నా కొడుక్కి ఎన్నడన్నా ఇంత వేగంగా సరే అన్నారా? వాడు మీ కొడుకే, నాకు అర్థమైపోయింది. నువ్వు అలా పండగతోనే ఏడవకే, వాడికి ఉంటే బాగుంటుందని అన్నాను అంతే. నాకేం పట్టు వస్త్రాలు అక్కర్లేదు డాడీ. ఉగాది అంటేనే నాకు చిరాకు. చిరాకెందుకురా? ఎందుకంటే ఉగాది రోజు చక్కెర నాకినా నాకు చేదుగానే ఉంటుంది. అలాంటప్పుడు చేదు నాకలేకపోయావా? చక్కెరలా ఉండేదేమో. మీరు నాకండి, నాకంత ఇంట్రెస్ట్ లేదు. చరిత్ర ప్రకారం ఉగాదికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మహావిష్ణు మత్స్యావతారంలో సోమకుడైన రాక్షసుని సంహరించిన రోజని, శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులైన రోజని, వరాహమీనుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజని, ఇలా మన తెలుగువారి పండుగైన ఉగాదికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఓహో, అంత గొప్పదా? మరి రేపు ఉగాది పర్వదినాన శివాలయ ప్రాంగణంలో జరగబోయే రాశి ఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వే జన సుఖనో భవంతు. ఏమేవ్, రేపు గురువు గారు మన శివాలయంలో రాశి ఫలాలు చెప్తారంట. మనం కూడా వెళ్దాం, రెడీగా ఉండు. ఇంకేం చెప్తావు తీ, నా కాపురంలో నిప్పులు పోసిండ్రు కదా. నువ్వు అలా అనకే, నిజంగా వాడు నా కొడుకు కాదే. తండ్రికి మించిన కొడుకు వాడు. ఓ డాడీ అనుడు, నువ్వు ఓ తెగ మురిసిపోవుడు. సరిపోయింది ఇద్దరికిద్దరు. ఇంతకు నీ రాసేంట్రా? ఏమో, ఎవరికి తెలుసు డాడీ? నీ రాసేంటో కూడా నీకు తెలీదా? మొన్నటి వరకు నువ్వే నా డాడీ అని కూడా నాకు తెలియదు. ఇక నా రాశి ఎలా తెలుస్తుంది? అంటే నీ రాసేంటో నీకు తెలియదు అన్నమాట. ఒక్కడి మాత్రం తెలుసు డాడీ. రేపు గురువు గారు ఏ రాశి గురించి చెప్పేటప్పుడైతే గజగజగజగా వణుకుతారో అదే నా రాశి. ఆహా, అంత పెద్ద పోటుగాడివా? నా ఆదాయం ఆకాశమంతా, నా వ్యయం వెంట్రుకంతా, నా రాజ్యపూజం రాముడంతా, నా అవమానం అరువంత డాడీ, అనువంత. ఒక్కటిచ్చానంటేనా మంచం మీద పడతావు నెలంతా. మూసుకొని లోపలికి పోరా. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి వెంటనే ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప పువ్వు, దానితో పాటుగా బెల్లం ముక్క, చింతపండు పులుసు, ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి తద్వర్షం సౌఖ్యదాయకం, వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది అన్నది శాస్త్రవచనం. నేను ఇక బయటికి వెళ్తా. నీకన్నా మా అన్న బాబ్జీ గడే నయం. కనీసం పండగ రోజన్నా ఇంట్లో ఉంటాడు.
నేను నీకు అన్ననేనే చెప్పలేదా డాడీ? ఏంటి నాన్న ఎవడీడు నిన్ను డాడీ అంటున్నాడేంటి? అదో పెద్ద కథలే, తర్వాత చెప్తా. తర్వాత చెప్పేది ఏముందిలే, మీ నాన్నకి పుట్టిన మొదటి కొడుకురా వాడు. మనం పరాయి వాళ్ళం అయిపోయాంరా మనం. పద్మ, పండగతో నాకు కోపం తెప్పించకు. అవునా, మాకు తెలియకుండా ఇంకో అమ్ముందా? అదేం లేదులే అమ్మా, నీకు ఎగ్జామ్స్ కదా, నువ్వు వెళ్ళి చదువుకో. ఏంటి పద్మ నువ్వు, వాడు నాకు కొడుకు కాదని చెప్పానుగా. సరే, వాడు నీ కొడుకు కాదని నిరూపించేంత వరకు నన్ను పద్మ అని పిలవకండి. కాదు పద్దు. వద్దు, పద్దు అని కూడా పిలవద్దు. ఏమొద్దు. ఒరే మనుగా, ఎవడ్రా నువ్వు డాడీ డాడీ అంటున్నావు, ముడ్డు కింద వేడి పుట్టిస్తున్నావు కదరా. అంతేగా అంతేగా. ఏరా మను, అప్పుడే ఊరి మీదకి వచ్చేసావేంట్రా? ఉగాది అంటే ఏమనుకుంటున్నారా? ఊ అంటే ఊరేగడం, గా అంటే గాలికి తిరగడం రా. ఆహా, మరి ది అంటే? పిచ్చోడా, ఇంకా అర్థం కాలేదా? ఊరేగుతూ గాలికి తిరిగితే ఏమొద్దురా, మన పేరుకు ముందు ది వస్తుందిరా. అంటే ది మను, ది సూరి, ది రమేష్ లాగానా? అవునవునరా. ఉగాది రోజు మనం ఏం కోరుకుంటే జరుగుతుందట, నిజమేనంటావా? నిజం కాదురా, అది పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎందుకంటే గత ఉగాదికి నేను కోరుకున్నది జరగలేదు కాబట్టి. అవునా, ఏం కోరుకున్నావురా? సరిగ్గా ఏడాది క్రితం, అది క్రోధినామ సంవత్సరం ఉగాది. అప్పటి వరకు నేను ఇంకా కోతు ముఖం వేసుకుని చిల్లరగాడిలా తిరిగేవాడిని. ఇప్పటికీ అలానే తిరుగుతున్నావు కదరా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేనేం కోరుకున్నానో తెలుసుకోవాలని ఉందా లేదా? సరే సరే చెప్పరా, ఇక డిస్టర్బ్ చేయం. కానీ ఆ రోజు ఈ కోతు మొహంగాడికి కొబ్బరి చిక్కుం మొహం వేసుకుని ఓ అమ్మాయి కనిపించింది. కనిపించగా ఏం చేసావురా? వెళ్ళి కొరికేసావా? నేనెందుకు కొరుకుతారా? కోతి కొబ్బరి చెప్పు దొరికితే కొరికేస్తుంది కదరా అని సూర్యుగాడి ఉద్దేశారా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? అవ్వా, నిజం చెప్పరా? నువ్వు ఆ ఉద్దేశంతో అన్నావు కదా. సురేష్ అనాల్సిన అనేసి ఇప్పుడు నన్ను ఇరిగిస్తున్నావారా? నిన్ను కొరికేస్తాను. ఆపుతారా మీ గొడవ? ఇలా అయితే నేను వెళ్ళిపోతారా? సరే సరే, మేమేం గొడవ పడం కానీ నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పరా. వెంటనే దేవుడికి దండం పెట్టి కొంచెం ఉగాది పచ్చడి నాకి ఆమె దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేశారా. ఏమని ప్రపోజ్ చేసావురా? ఇడ్లీకి కొబ్బరి చట్నీ, దోశకి పల్లీల చట్నీ, పెరుగున్నానికి ఆవకాయ, పప్పన్నానికి వంకాయ, సమ్మర్ కి మామిడి పళ్ళు, వింటర్ కి యాపిల్ పళ్ళు, పాముకు బాండ్రు కప్ప, కోతికి కొబ్బరి చిప్ప. ఎలా కాంబినేషనో నువ్వు నాకు అలా కాంబినేషన్. మరి నాతో కలిసి తోటకొస్తావా అంటూ చెంప మీద కొట్టి వెళ్ళిపోయింది. అరే మనుగా, ఎవడైనా అమ్మాయి ప్రపోజ్ చేసి తోటకు పిలుస్తాడారా? నేను ఆ రోజు ఆ ఉద్దేశంతో పిలవలేదురా. నా ఇల్లు అనే తోటలోకి వస్తావా అనబోయి తోటకు వస్తావా అని పిలిచేశారా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నీ తొక్కలో తోటకు వస్తారు, తప్పు నీలో పెట్టుకొని ఉగాది పండుగ పిలికి తోసేస్తావా? అవునరా, మాటికి నీదే తప్పు, ఉగాది ఇది కాదు. నమ్మకపోతే మింగేట్రా. భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరం రోజున అచ్చ తెలుగులో నేను శుభాకాంక్షలు చెప్తే మీరు సేమ్ టు యూ అంటున్నారంటే చాలా ఎదిగిపోయారని అర్థమవుతోంది. మళ్ళీ ఆంగ్ల పదం, ఇక నా వల్ల కాదు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. గురుగారు ముందు నాకు చెప్పండి. ఇక్కడ పలుకుబడి పనికిరాదు నాయన, నేను వరుస క్రమంలోనే చెప్తా. సరే గురువు గారు, మీ ఇష్టం. ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. ఒరే శేఖర్, ఇది నీ రాసే, ఈ ఏడాది కూడా నీకు నిరాశే. ఏం చేస్తాం, అలా తగలడింది నా రాశి. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంది. ఇక వృషభ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం బాగానే ఉంది, ఖర్చులు కూడా కొంత అదుపులోనే ఉంటాయి. నాదే వృషభ రాశి, ఇక నాకు తిరుగుండదు. రేయ్, రేపటి నుంచి మన గ్యాంగ్ ఖర్చులన్నీ వీడితోనే పెట్టిద్దాం. ఖర్చులు ఎలా అదుపులో ఉంటాయో మనము చూద్దాం. అవునరా, మనం అదే చేద్దాం. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉన్నాయి. ఇక మిథున రాశి ఫలాలు చూద్దాం. అందరు సైలెన్స్, ఇది నా రాశి. చెప్పండి గురువు గారు. ఈ ఏడాది
ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. షబ్బాస్ రా సత్యం. ఆ ఒక గడ్డి లేదు, నీకు ఇక అడ్డు లేదు. వీరి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉన్నాయి. వీరు తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. హే సూపర్ ఏ. అలాగే కొన్ని చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి కాలనీ ప్రెసిడెంట్ నాకు అవమానాల? ఛాన్సే లేదు. నేను చూపిస్తారా నీకు అవమానం అంటే ఏంటో. నీ రాశి పొలాలను తిరగరాసి నీకే దింపుతా. ఏమండి, నా రాశి ఎప్పుడు వస్తుంది? నీ రాశి అంటే? కన్య. నువ్వు కన్య అంటే? ఒక్కటిచ్చానంటే నోరు మూసుకుంటారు. నా రాశి కన్య అంటున్నా నేను. ఓ అలానా, అయితే దానికి ఇక టైం ఉందిలే. ఇక కర్కాటక రాశి వారికి కూడా ఈ ఏడాది మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఖర్చులు కూడా తగ్గుతాయి. అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అమ్మని అమ్మ, ఈ రాశి ఎవరిదబ్బా? ఇంకెవరిది? గంగాధర్ది. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. అదే నాకంటే తక్కువేగా, నాది 14రా. ఎవడికి కావాలరా ఆదాయం? రాజ్య పూజం 7 నీది 4రా. సింహరాశి ఫలితాలు చూస్తే ఒరేయ్, కోతి మొహం వేసుకుని నీది సింహరాశి ఏంట్రా? ముఖంలో మాత్రమే కోతిరా, గట్స్ లో సింహం రా. ఈ రాశి వారికి ఆదాయం వ్యయం సమానంగా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. వీరికి కొంత అవమానం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధిస్తారు. తప్పకుండా సాధిస్తా గురువు గారు, సాధిస్తా. ఇక కన్యారాశి ఫలాలు చూస్తే ఇప్పుడు కన్యారాశి ఫలమా? వీరికి కూడా మిథున రాశి వారిలాగే ఆదాయం 14, వ్యయం 2గా ఉన్నాయి. ఆ భార్య కదా, నేను అలానే ఉంటాయిలే. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. వీరికి ఈ ఏడాది ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ధన్యవాదాలు గురువుగారు. ఏంటిది నీ రాశి సుబ్బిగా? దీని తర్వాతే నా రాశి. ఎలా ఉంటుందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది అస్సలు బాగలేదు. ఆదాయం 2, వ్యయం 14. ఓ నో, నేను ఒప్పుకోను. గురువుగారు, రాసి మార్చుకునే అవకాశం ఏదైనా ఉందా? అలా కుదరదు బాబు. నేను ఇక తాగుడు అదుపులో పెట్టుకోవాలన్నమాట. రంబోకులు మారు. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అవమానం కూడా 5. రాజపూజ్యం మాత్రం 1. నా లక్కీ నెంబర్ 5 అని అన్ని 5 వేసి రాజ్యపూజ మాత్రం ఒకటేస్తావా? ఇది కరెక్ట్ కాదు దేవా, కరెక్ట్ కాదు. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఛీ, అన్ని రివర్స్ లో చేశారు. నేను మళ్ళీ రివాల్యుయేషన్ పెడతా. రివాల్యుయేషన్ పెట్టుకోవడానికి ఇవి పరీక్షా ఫలితాలు కాదు, రాశి ఫలితాలు. ఆగండి ఆగండి, చివరి రాశి మన బాబ్జీ గడిదే, అది కూడా వినిపోదాం, ఉండండి. వీడొకడు ఆఖడికి రాసుల్లోనూ చివరి వాడే. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఆ రాశి వారు ఎవరు లేరు కానీ చివరి రాశికి వచ్చేయండి గురువుగారు. ఇక చివరి రాశి మీనరాశి వారికి ఆదాయం వ్యయం సమానంగా ఉన్నాయి. 2, 5గానే ఉన్నాయి. ఇక రాజపూజ్యం 3, అవమానం 1గా ఉన్నాయి. ఎదవకి ఏడాది పర్లేదన్నమాట. సర్లే గురుగారు, ఇక మేము వెళ్ళొస్తాం. ఉంటాం గురువుగారు. సర్వే జన సుఖమో భవంతు. స్వస్తి. సరే గురుగారు, ఇక వెళ్ళొస్తాం. హలో, మీరెక్కడికి? మీరు విన్నారుగా రాశి ఫలాలన్నీ. మీ అందరి రాశి ఫలాలు కూడా బాగుండాలని, ప్రతి ఒక్కరికి విజయం కలగాలని, చిన్నపిల్లలందరూ బాగా చదువుకోవాలని, మంచి బుద్ధులు తెచ్చుకోవాలని, ఈ విశ్వావసు సంవత్సరం అందరికీ ఎంతో సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మా ఫ్యామిలీ మోజీ తరపున మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాదిలో ఒక మంచి పని చేయాలి కదా, అందుకని మీరు ఏం చేస్తారంటే మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మంచి కామెంట్లు పెట్టండి. అండ్ తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోవద్దు. పండుగ రోజు ఎప్పుడైనా మంచి పనులే చేయాలి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్ బాయ్.